మహాకవి కాళిదాస కృత కుమార సంభవం 26వ భాగం 28-11-25 13వ సర్గలో ఉన్నాం. మందాకిని చూసిన కుమారుడు అంటే కుమారస్వామి ననంద సజ్జశ్చరకాల దుష్టాం విలోక్య శక్రః స్వరదీర్ఘికాం తాం అదర్శయత్సాదరమద్రిపుత్రీ మహేశపుత్రాయ తతః పురోగః స కార్తికేయః పురతః పరీతః సురైః సమస్తైః సురనిమ్నగాం తాం అపూర్వదృష్టామవలోకమానః స విస్మయః స్మేరవిలోచనోऽభూత్ ఉవేచ్యతాం తత్ర కిరీటకోటి న్యస్తాంజలిర్భక్తిపరః కుమారః గిర్వాణవృందైః ప్రణుతాం ప్రణుత్య నమ్రేణ ముద్రాముదితో వవందే. సుగంధాస్వాదనంలో లంపటం కల తుమ్మెదల పాటల చేత మోగేటువంటి బంగారు హంసల ఆట కారణంగా కదులుతున్న వికసించిన బంగారు తామర పూలతో గుర్తింపబడిన బంగారు తామర పూల నుండి జారిన పుప్పొడి రేత అంతటా పసుపు పచ్చని నీరుగా అనిపించే చూడాలనే కుతూహం గల ఆనందంగా సమీపించిన గట్టుపై ఉన్న దేవతా స్త్రీల మూర్తులను అలల వరసల మధ్యన ప్రతిబింబింప చేస్తూ ఆ ప్రాంతంలో సంచరించు జనులకు ఆనందం కలిగించేది. చాలా అలలతో ప్రతిబించు అప్సరసల ప్రతిబింబాలతో అనేక రూపాలు కనపట్టచేసి ఆనందం చేకూర్చే అయిన మందాకిని నది. దీనికి సంస్కృత శ్లోకాలు ఒక్కసారి వెళ్ళి మళ్ళా వద్దాం. సౌరభ్యలుబ్ధ భ్రమరూపగీతే నిహర్య సంసావలికేలిలోలై చామీకరీయై కమలైర్వినింద్రైశ్చుత్యై పరాగై పరిపంక్తింగతోయం కుతూహలాద్రష్టముపాగతాభి స్థిరస్థితాభిః సురసుందరీభిః అభ్యూర్మిరాజి ప్రతిబింబితాభిర్ ముదం దిశంతి వ్రజతాం జనానం ననంద సజ్జశ్చిరకాల దృష్టాం విలోక్య శక్రః సురదీర్ఘికాం తాం అదర్శయత్సాదరమద్రిపుత్రీ మహేశపుత్రాయ తతః పురోగః స కార్తికేయః పురతః పరీతః సురైః సమస్తైః సురనిమ్నగాం తాం అపూర్వదృష్టామవలోకమానః స విస్మయః స్మేరవిలోచనోऽభూత్ ఉపేచ్యతాం తత్ర కిరీటకోటి న్యస్తాంజలిర్భక్తిపరః కుమారః గీర్వాణవృందైః వరుదాం ప్రణుత్య నమ్రేణ ముద్రాముదితో వవందే. ప్రణతి ఇప్పుడంతా చెప్పేసాను. తర్వాత ప్రణర్తిత స్మేరసరోజరాజి పురః పరీరంభమిలన్మహోర్భై కపోల పాలిశ్రమ వారిహారి భజే గుహం తం సరితః సమీర తతో వ్రజ నందననామధేయం లీలావనం జంభజితం పురస్తాత్ విభిన్న భగ్నోద్ధృతశాల సంఘః ప్రేక్షాంజగార స్మరశత్రుసూనుః స్వరద్విషోపప్లవమేతమేత ధ్వనం బలశ్చ ద్విషతో గతశ్రీ ఇత్థం విచించారుణలోచనోऽభూత్ భ్రూభంగదుత్ప్రేక్ష్య ముఖః సకోపాత్ నిర్లూన నీలోపవనామపస్య దుహౌ దుస్సంచరీభూత విమానమార్గం విధ్వస్త సౌధ ప్రచయాం కుమారో విస్మైకసారాం అమరావతీం సహ.
వికసించిన తామర పూల వరుసను విస్తరింపచేస్తూ ఆలింగనం చేసుకొని ఒక్కదాంతో ఒక శరీరాన్ని కలుపుతున్న మహాతరంగాలు కలది. ఈ విశేషణం వల్ల చల్లదనం ఏమిటో చెప్పాడని చెప్తున్నారు. అలాగే అలసట వల్ల తీగల వంటి సుకుమారాలైన చెక్కిళ్లపై ఏర్పడి చెమట బొట్లను హరిస్తున్నది అయిన మందాకిని పవనం తన ఎదుటనున్న కార్తికేయుణ్ణి సేవించి, కేదార్నాథ్ దగ్గర మందాకిని ఉంటుంది. బద్రీనాథ్ దగ్గర అలక్కనంద ఉంటుంది. గంగను చూసిన పిమ్మట ముందుకు సాగుతూ మదనాంతకుడి పుత్రుడైన కుమారస్వామి తన ఎదుట బాణాలతో 100 రంధ్రాలుగా కలదిగా చెయ్యబడిన శాలవృక్ష సమూహం గల నందనవనం పేరుగల ఇంద్రుని విహార ఉద్యానవనాన్ని చూశారు. కుమారస్వామి ఎదుటనున్న ఇతరులు ఎవరి చేత నశింప చెయ్యబడి కేవలం తారకాసురుడి చేత మాత్రమే అన్ని వైపుల నశింప చేయబడి తన శోభ కోల్పోయిన ఇంద్రుని ఉద్యానవనమైన నందనవనాన్ని చూసి కోపంతో ఎర్రబడ్డ కళ్ళు గల భయంకరమైన ముఖం కలవాడయ్య. ఎవరు? కుమారస్వామి. మహాత్ములకు పరదుఃఖమే మిక్కిలి బాధ కాగిస్తుంది కదా. కుమారస్వామి ఖండింపబడిన లీలోద్యానం కలది, సంచరించడానికి కష్టమైన విమాన మార్గం కలది, ఎగరగొట్టబడిన రాజసౌధ సముదాయం కలది, ప్రపంచం మొత్తంలో ఏకైక సారభూతమైందైన అమరావతి అనే ఇంద్రుడి పట్టణాన్ని మొదటిసారిగా చూశాడు. గత శ్రియం వైరివరాభిభూతాం దశాం సుదీనామభితో దధానాం నారీమవీరామివ తామవేక్షా సవాఢమంతఃకరుణా పరోభూత్. కుమారస్య తారకతస్ర అమర రాజధానీ ప్రదే దుశ్చేష్టితే దేవరిపౌ సరోషస్తస్యాభిషంద సమరాయ చోత్కః తథావిధాంతాం స వివేశ పశ్యా. సురైః సురాధీశ్వర రాజధానీం దైతేయదంచాబలిదంతఘాతైః క్షుందాంతరః వాటికహర్మ్యపంక్తి మహాహి నిర్మోకపి నద్ధజాలాః సమీక్షతస్యాం విషసాదసజ్జహమళ దైతేయదంచావలిదంతఘాతైః క్షుణ్ణాంతరాః వాటికహర్మ్యపంక్తిః మహాహి నిర్మోకపినద్ధజాలాః స వీక్షదస్యాం విషసాదసజ్జః ఉత్తీర్ణ చామీకర పంకజానాం దిగ్ధంతి దాన ద్రవదూషితానాం హిరణ్యహంసవ్రజవర్జితానాం విదీర్య వైడూర్య మహాశిలానాం ఆవిర్భవద్బాలతృణాంచితానాం తదీయలీలా గృహదీర్ఘికాణాం సదుర్దశాం వీక్షదిరో విరోధిజాలాం విషాదవైలక్ష్యభరం బభార. బలవత్తుడైన శత్రువైన తారకాసురుడి చేత పూర్తిగా నాశనం చెయ్యబడింది, శోభ కోల్పోయింది, దీనస్థితి పొందింది, దయనీయ స్థితిలో ఉన్నది. నపుంసకుడైన భర్త కలిగిన స్త్రీలాగా ఉన్న అమరావతి నగరాన్ని చూసి కుమారస్వామి మనసులో చాలా జాలిపడ్డాడు. తారకుడికి భయపడిన దేవరాజధానిలోకి కుమారస్వామి రావటం ప్రవేశించి దుష్కర్మపరుడై దేవతలకు శత్రువై తారకాసురుని విసర్జనలో కోపించిన వాడై వాడితో యుద్ధం చెయ్యాలని ఉత్సాహపడుతున్న ఆదిత్యం చెయ్యకుండా కార్తికేయుడు పూర్వం చెప్పినట్టు విధ్వస్తమై స్వభావిహీనమై అయిన దేవేంద్రుని రాజధానిని చూస్తూ దేవతలతో కూడా దానిలోకి ప్రవేశించారు.
రాక్షసుల యొక్క గజ సమూహము దంతాల చేత కొట్టబడిన స్ఫటిక సౌధాల వరుసలు, మధ్య బీటలిచ్చిన భవనాలు, మహాసర్పాల కుబుసాల చేత చుట్టబడిన కిటికీలు చూస్తూ కార్తికేయుడు వెంటనే చాలా దుఃఖపడ్డ. కుమారస్వామి పెరక్కబడిన బంగారు కమలాలు కలవి ఐరావతం మొదలైన దిగ్గజాలను గెలిచిన తారకాసురుని గజాల మదజలం చేత మలిన పరుపబడినవి. రాక్షస భయం వల్ల బంగారు హంసల చేతి విడిచిపెట్టబడినవి. పగలగొట్టబడిన పెద్ద వైడూర్య రత్న శిలలు కలవి. మెరుస్తున్న లేతగడ్డి వ్యాపించి ఉన్నవి అయిన ఇంద్రుని గృహంలో ఉన్న దిగుడు బావులకు శత్రువుల వల్ల పట్టిన దుర్గతిని చూసి దుఃఖాన్ని, తానున్నప్పటి ఎలాంటి దుర్దశ కలిగినందుకు సిగ్గుతో కుమారుడికి కలిగిందని ఇందులో భావంగా చెప్తున్నారు. అంటే 39-40 శ్లోకాల భావమంతా. తద్దంతి దత్తక్షత హేమభిత్తి సుతంతు జాలాకులరత్నజాలం నిన్యే సురేంద్రేణ పురోగతేన స వైజయంతా అభిధమాత్మసౌధం నిర్దిష్టవర్త్మా విబుధేశ్వరేణ సురై సమగ్రైరనుగమ్యమానః సప్రావిశత్తం వివిధాత్మరత్ని చిన్నేన సోపాన పదేన సౌధం నిసర్గకల్పద్రుమతోరణం తం పరిపారిజాత ప్రసవ ప్రగాఢ్యం దివ్యైకృత స్వస్యయనం మునీంద్రైః అంతః ప్రవిష్ట ప్రమదం ప్రపేదే పదౌ మహర్షేః కిల కశ్యపస్య కులాదివృద్ధస్య సురాసురాణాం ప్రదక్షిణీకృత్య కృతాంజలిః షడ్భిః శిరోభిః సతైర్వవందే న దేవమాతుర్జగదేకవంద్యౌ పదౌ తథైవ ప్రణనామ కామం మునేః కలత్రస్య చ తస్య భక్త్యా ప్రవీభవన్ శైలసుతా తనూజః. ఇంద్రుడు తన ముందు నడుస్తూ తారకాసురుడి ఏనుగుల దంతాల చేత కొట్టబడి బంగారు గోడలుగా సాలీళ్ల గోళ్లతో నిండి రత్న సమూహాలు గల వైజయంతమనే పేరుకు తన రాజభవనాన్ని కార్తికేయుడు తీసుకెళ్ళాడు ఇంద్రుడు. ఇటు అటు నడు అని ఇంద్రుడి చేత కుమారస్వామి దారి చూపింపబడుతున్న వాడై సమస్త దేవతలు తన వెంట రాస్తుండగా తారకుడి చేత పెకలింపబడటం వల్ల వివిధ రత్నకాంతులు లేని మెట్ల మార్గం మీదగా ఆ భవనంలోకి ప్రవేశించాడు వైజయంతుడు. కల్పవృక్షాలే స్వభావ సిద్ధాలైన తోరణాలుగా పారిజాతాది కల్పవృక్షం యొక్క పూలమాలలతో అలంకరింపబడి కశ్యపాది దివ్య మునీంద్రుల చేత చేయబడుతున్న ఆశీర్వచనం కలి తారకుడి భయం చేత మధ్య గృహంలోకి ప్రవేశించిన స్త్రీలు ఉన్న ఆ రాజభవనంలో కార్తికేయుడు ప్రవేశించి దేవదానవుల ఉభయ కులాల ఆది వృద్ధుడైన కశ్యప మహర్షి యొక్క చరణాలకు ప్రదక్షిణం చేసి చేతులు జోడించి 6 తలలు వంచి వినయపూర్వకంగా కుమారస్వామి నమస్కరించారు. భక్తి భావంతో వంగిన వాడై ఆ మునికి భార్యకు దేవతల తల్లి అయిన అదితి యొక్క జగదేక వంశాలైన పాదాలు తగినట్లుగా ఆ శైలపుత్రి కుమారుడు వందన సహస్రాలు చేశారు. కుమారస్య దేవత ఆహేర్వచన్ సకశ్యపః సా జననీ సురాణాం తమేదయామాసతు రాశిష ఉద్వౌ తయా మయానైక జగజ్జిగీషుం జతామృడే తారకముగ్రవీర్యం.
స్వదర్శనార్థం సముపేయుషీనాం సుదేవతానాం అదితిశ్రితానాం పాదౌర్వ వందే పతిదేవతాస్తం ఆశీర్వచోభిః పునరభ్యనందన్ పులోమపుత్రీం విబుధాధి భర్తుః స్తతః శచీం నామ కలత్రమేషః నమశ్చకార స్మరశత్రుసూనుః తమాశిషా సా సముపాచరచ్చ అధాదితేంద్రపర్ణదాక్కమేత తాం మాతరః సప్తఘన ప్రమోదాః ఉపేత్య భక్తా నమతే మహేశ పుత్రాయ తస్మై దదు ఆశిష ప్రాక్. కుమారుణ్ణి దేవతాగణం ఆశీర్వదించడం. ఇప్పుడు చదివిన పద్యాల శ్లోకాల ఇప్పుడు దానికే భావం. ఈ ఆశీస్సు కారణంగా నువ్వు 3 లోకాలని గెలవ కోరుతున్న భయంకర పరాక్రమం గల తారకాసురుణ్ణి యుద్ధంలో గెలవగలవాడివి అవ్వాలి. కమ్ము అంటామే అని కశ్యప ప్రజాపతి, దేవమాత అదితి, అలాగే 2 కుమారులు తమ ఇద్దరు కుమారుణ్ణి అంటే కుమారస్వామిని ఆశీర్వదించారు. తన దర్శనార్థమై వచ్చి దేవమాత అయిన అదితిని ఆశ్రయించారు. సౌభాగ్యవతులై ఇతర దేవతా స్త్రీల యొక్క పాదాలకు కూడా కుమారస్వామి నమస్కారం చేసి, పతివ్రతలైన ఆ దేవతా స్త్రీలు కూడా నువ్వు శత్రువును గెలువు అని ఆశీర్వచనంతో కార్తికేయుణ్ణి మళ్ళీ అభినంది. ఆ తర్వాత దేవనాయకుడైన ఇంద్రుడి భార్య అయిన పులోముని కుమార్తె అయిన శచీదేవి కూడా మదనహరుడి కుమారుడైన కుమారస్వామి నమస్కరించి, అప్పుడు ఆ శచీదేవి కార్తికేయుణ్ణి ఆశీర్వదంతో ఉపచరించి సాయానికై తన్ను ఆశ్రయించిన ఇంద్రుని భార్య కుమారుడు నమస్కరించడమేమిటి అనే అనుమానానికి సమాధానం సురనాయకుని పత్ని అవటం వల్లనే కుమారుడు నమస్కరించాడు, కానీ ఇంద్రుని భార్యగా కాదని భావించాలని చెప్తున్నారు. ఆ తర్వాత కుమారస్వామిని దర్శించటం వల్ల చాలా ఆనందించిన వాళ్ళే ఇంద్రుని భార్య, కాశ్యపుడి భార్య, బ్రాహ్మీ మొదలైన సప్తమాతృకలు ఒక్క చోటకి చేరి భక్తితో నమస్కరిస్తున్న కుమారస్వామి తారకుడి గెలవటానికి సాధనభూతాలైన ఆశీర్వచనాలన్నీ ఇచ్చారు. కుమారస్య సేనాపత్యే అభిషించినం సమేచ్చ సర్వేపి ముదం దధానా మహేంద్ర ముఖ్యాస్త్రి దివౌకసౌధ ఆనందకల్లోలిత మానసం తం సమభ్యషించన్ పృతనాధిపత్యే విఖగల విబుధలోకః ప్రస్థనిశ్శేషశోకః కృతరిపు విజయాశః ప్రాప్త యుద్ధావకాశః అజనిహరసుతేనానంత వీర్యేన తేన అఖిల విబుధ శమూనాం ప్రాప్య లక్ష్మీ సమసూనాం. ఇది శ్రీ మహాకవి కాళిదాసకృత కుమార సంభవే మహాకావ్యే కుమారసేనాపత్యాభిషేకః నామ 13వ సర్గః. ఇంద్రాదుల దేవతలంతా ఇక ముందు జరగబోయి తారకాసుర సంహారాన్ని తలచుకోవటం వల్ల కలిగిన ఆనందంతో ఉప్పొంగుతున్న మనస్సు కల కుమారస్వామికి దేవసేనాపతిగా పట్టాభిషేకం చేశారు. అపార పరాక్రమమంగళ దైవ సైన్యాల యొక్క గొప్ప సైన్యాధిపత్యాన్ని పొంది ఆ శివకుమారుడు సహాయం చేత దేవతా సమూహాల
కష్టాలన్నీ తీరిపోయి యుద్ధానికి అవకాశం కలగటం వల్ల శత్రువును గెలవగలమనేటువంటి ఆశ వాళ్ళలో బాగా ఇప్పుడు కలిగింది. ఇంతవరకు లేదు పాపం. ఇది మహాకవి శ్రీ కాళిదాసు రచించిన కుమార సంభవం అనే మహాకావ్యంలో కుమార సేనాపత్య అభిషేకమనే పేరుగా 13వ సర్గాన్ని ప్రవచన ప్రభాకర ఉపన్యాస కేసరి భగవతరత్ బిరుదాంచితుడైన బ్రహ్మశ్రీ గోళ్లమూడి వెంకట శ్రీహరి సుబ్రహ్మణ్య శర్మ వెలయించిన ఆంధ్ర అనువాదం. దేవసేన ప్రయాణ నామ 14 సర్గ. 15 సర్గల కావ్యం ఇది కనుక 14వదికి వచ్చాము. రణోత్సుకేనాంధకపత్రసూనునా సమం ప్రయుక్తై శ్రీరసైర్జిగీషుణ మహాసురం తారక సంజ్ఞకం ద్విషం ప్రసహ్యహస్తుం హంతుం సమనహ్యతద్రుతం ఇతః పరం స ఇచ్చాదిభిః స్త్రియః కుమార సంభగనాః మావ సదుర్నివారం మనసోతి వేగినం జయశ్రియః సందయనం సుదుస్సహం విజిత్వరం నామ తదా మహారథం ధనుర్ధరః శక్తిధరోజ్జరోహయత్. శత్రువుని గెలవగోరిన యుద్ధం చెయ్యటంలో ఉత్సాహం కలగ శివ కుమారస్వామి యుద్ధ సన్నాహానికై తనను ప్రేరేపించిన ఇంద్రాది దేవతలతో కలిసి తారకాసురుడనే పేరుగల మహారాక్షసుడైన శత్రువుని బలవంతంగా చంపడానికి ప్రయత్నం మొదలుపెట్టారు. ఈ సర్గలోని శ్లోకాలని ఇంద్ర వజ్ర అనేటువంటి ఛందస్సులో రాయబడ్డాయి. ఇక్కడి నుండి 3 శ్లోకాలలో కుమారస్వామి యొక్క యుద్ధ సన్నాహాలు చెప్తున్నారని మనకు చెప్తున్నారు. ధనుస్సును శక్తి అనే ఆయుధాన్ని ధరించి వారింపశక్యం కాని మనస్సు కంటే వేగంగా ప్రయాణం చేసి జయశ్రీని తెచ్చి ఇచ్చే శత్రువులకు తేరిపార చూడటానికి కూడా భయపడి గెలిపించే సామర్థ్యం కలది విజిత్వరం అనే పేరుగల మహారథుణ్ణి గుహుడు కుమారస్వామి ఎక్కారు. దాని పేరు విజిత్వరం. కుమారస్యోపరి దైవైఛత్రధార్ సురాలయ స్త్రీ పదవీం శ్రీ విపదాం నివారణం సురారి సంయత్పరిపాతాపకారణం కేనాపి దధ్రేచ్య విరోధిధారణం సుచారు చామీకర ఘర్మవారణం శరచ్చరచంద్రమరీచి పాండురైః సవీజ్యమాన మానోనవ చారుచామరైః పురహాసరైః కిన్నరసిద్ధచారణైః రణే చురస్తూయత వాగ్భి రుల్బణైః ఇదానీం ఇంద్రాదీనాం అష్టానాం అనుప్రయాణ యమాదీనాం కుమార ఆగమన ప్రయాణకాలోచిత చారువేషభృత్ వజ్రం వహ పర్వత పక్షదార ఐరావతం స్ఫాటిక శైల సోదరం తతోధిరుహ్య ద్యుపతిస్తమన్వగాత్ తమన్వగచ్చన్ గిరిశృంగ సోదరం మదోద్ధతం మేషమధిష్ఠితః శిఖీ విరోధి విద్వేష పురుషాధికం త్వరన్ మహో మహీయంతరమాయుధం దద్ధక్. కుమారస్వామిపై దేవతలందరూ గొడుగులు పట్టుకున్నారు. ఛత్ర విరోధి అయిన తారకాసురుణ్ణి చీల్చివేయటానికి స్వర్గలక్ష్మి యొక్క ఆపదలను నశింపచేసేది దేవతల శత్రువైన తారకుడి యొక్క సంపదలను ఇగిర్చడానికి ప్రయత్నం చేసేది చాలా మనోహరమైంది అయిన బంగారు గొడుగులు. ఎవరో ఒక దేవుడు కుమారస్వామి తల మీద పట్టుక
ఇక్కడ మొట్టమొదటి విశేషంలో ఛత్రం జడ పదార్థం అవటం వల్ల దాని ఆపదలను కోసివేయే శక్తి లేకున్నా ఆ ఛత్రం ధరించిన కుమారస్వామి అయితే ప్రభావం వల్ల స్వర్గలక్ష్మి యొక్క ఆపదలను కోసివేయగలిగిందని భావించి 10 లేకపోతే వర్షాకాలం తర్వాత వచ్చేటువంటి శరత్కాలంలో తిరిగేటువంటి చంద్ర కిరణాలు వల్ల తెల్లనైనవి శ్రేష్టాలైనవి మనోహరాలైన కొత్త చామరాల చేత సేవింపబడుతున్నవాడు యుద్ధం చేయటంలో అభిలాషగల తను ముందు నడుస్తున్న ఉద్భటులైన కిన్నెర సిద్ధ చారణ దేవజాతుల చేత ప్రశస్తాలైన మాటల చేత స్తుతింపబడుతూ ముందుకు సాగాడు దేవ సైన్యాధ్యక్షుడైనటువంటి కుమారస్వామి. ఇప్పుడు ఇంద్రాజశ దిక్పాలకు కుమారుడి వెన్నంటి రావటాన్ని వర్ణిస్తున్నాడు మహాకవి. యమాదుడు కుమారస్వామి అనుసరించి ముందుకు కదలడు. తర్వాత యుద్ధ ప్రయాణానికి తగిన మనోహరమైన వేషాన్ని ధరించి పర్వతాల రెక్కలను నరికే సామర్థ్యం గల వజ్రాయుధమనే పేరు గల తన ఆయుధాన్ని చేత్తో పట్టుకొని స్ఫటిక పర్వతమైన కైలాసంలాగా ఉన్న ఐరావతమనే పేరు గల ఏనుగు ఎక్కి స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు కుమారస్వామి వెంట నడిచాడు. శత్రువైన తారకుడి మీద ద్వేషం కారణంగా కలిగిన కోపంతో ఇంకా అధికంగా తేజరిల్లుతూ పర్వత శృంగాలలాగా ఎత్తయింది. గర్వంతో ఉద్ధతమైంది. గొర్రె పుట్టేరుని ఎక్కి తేజస్సుతో దేదీప్యమానంగా వెలిగే గొప్ప శస్త్రధారణ చేసి అగ్నిదేవుడు కుమారస్వామి వెంట నడిచి అగ్నిదేవుడి యొక్క వాహనం గొర్రె పుట్టే అధేంద్ర నీలాచల చండ విగ్రహం విషాణ విధ్వస్త మహాపయోధరం అధిష్ఠిత కాసరబుద్ధతం ముదా వైవస్వతో దండధరస్తమన్వగాత్ మదోద్ధతం ప్రేతమధాధిరూఢవాం వాంస్తమ సమంధక ద్వేషితనూయమన్వగాత్ మహాసురద్వేష విశేష భీషణ సురోషణ చండరణాయనైర్రుత నవోద్యదంభోధర ఘోర దర్శనో యుద్ధాయ రూఢో మకరే మహత్తరి దుర్వారపాశో వరుణో రణోల్బణ స్తమందితయాయ త్రిపురాంతకాత్మజం దిగంబరాధిక్రమణోల్బణం క్షణ మృగం మహీయాం సమరుద్ధ విక్రమం అధిష్ఠిత సంకరకేలిలాలసో మరున్మహేశాత్మజ మన్వగాదృతం విరోధినాం షోడితపారణైషిణీం గదామసు మనూనాం నరవాహనో వహన్ మహాహవో వహవాంబోధి విగాహనోద్ధతం ఇయాసు మన్వాగమదీశనందనం. తర్వాత కుమారుడు ఇంద్రనీలమణి పర్వతంలో భయంకరమైన శరీరం కలది. పెద్ద మేఘాలు తన కొమ్ముల కింద కూల దోసేది అయిన ఉద్ధతమైన మహిషం దొన్నపోతుని ఎక్కి యమదండాన్ని చేత్తో పుట్టుకొని యమధర్మరాజు సంతోషంగా కార్తికేయుడి వెంట నడిచారు. తర్వాత తారకాసురుడి మీది వైరంతో భయంకరమై కోపంగల నైరుత కోణాధీశ్వరుడైన నైరుతుడనే రాక్షసుడు దిక్పాలకుడు గర్వంతో ఉద్ధతమైన శవవాహనాన్ని ఎక్కి నైరుతికి అంటే అనేటువంటి దేవతకి వాహనం ఏంటి? శవం. శవవాహనాన్ని భయంకరమైన యుద్ధం చేయట శివకుమారుడి వెన్నంటి వెళ్ళి యుద్ధంలో ఉద్భటుడైన వరుణదేవుడు
కొత్తగా ఉదయిస్తున్న మేఘంలాగా భయంకరంగా కనపడే మిక్కిలి పొడవైనటువంటి మొసలిపై వారింప శక్ష్యంక పాశం అనే ఆయుధాన్ని చేతిలో ధరించి యుద్ధం చేయటానికై కుమారస్వామిని అనుసరి యుద్ధ క్రీడలో కోరిక గల వాయువ్య కోణాధిపతి అయిన వాయుదేవుడు క్షణకాలంలోనే దిక్కులను ఆకాశాన్ని కూడా అతిక్రమించటానికి ఉత్సాహపడేటువంటి పక్షిలాగా అప్రతిహతమై అంటే అడ్డగించటానికి వీల్లేనంత వేడుక గల నడక కలి అయిన పెద్ద లేడిని ఎక్కి మహేశ్వరుడి వెంట వేగంగా నడిచాడు. వాయుదేవుడికి వాహనం లేడి. శత్రువుల నెత్తురుతో భోజనం చెయ్యాలనుకొని మహాశక్తివంతమైన గద ధరించి మహాయుద్ధం అనే సముద్రంలో దిగటానికి సమర్థుడైన భూమికి వెళ్ళాలనుకుంటున్న ఈశ్వరుడి కుమారుడి వెంట కుబేరుడు నడిచాడు. మహాహినిర్బద్ధ జటాకలాపినో జ్వలస్త్రిశూల ప్రబలాయుధాయుధే రుద్రాస్తుషారాద్రిసకం మహావృషం తతోధిరూఢాస్త మయు పినాకినః దేవగణానాం కుమార అనుగమన అన్యేతి హంసం సన్నహ్య మహోరణోత్సవ శ్రద్ధాలభః స్వర్గిగణాస్తమన్వయుః స్వవాహనాని ప్రబలాన్యధిష్ఠితాః ప్రమోద విస్మేర ముఖాంబుజక్రియః ఉద్దండయేమధ్వజ దండ సంకులాచ్యంచ ద్విచిత్రాత అపవారణోజ్వలః ద్విచిత్రాతపవారణోజ్వలః చలద్ఘనశ్చ ఘనదుఘోషభీషణాః కరీంద్రఘంటారవ షండచీకృతాః పురద్విచిత్రాయుధకాంతిమండలైః అవలయాంబరాంతరాः దివౌకసాంసో ను వహాన్మహాచమూః పినాకపాణే స్తనయస్తతో యతౌ కోలాహలేచ్ఛూనోచ్చాలతాం దివౌకసాం మహాచమూనా గురుభిర్జ్వలద్వజ్రైః ఘనైర్నిరుచ్ఛ్వాసమభూదనంతరం దింగ్మండలం వ్యోమతలం మహీతలం. ఆ తర్వాత పినాకమనే గొప్ప విల్లు చేత ధరించినవాడు ఈశాన్య దిక్కునకి అధిపతి పెద్ద పాములతో జడలు చుట్టుకున్నవాడు ఇప్పుడు తారకుణ్ణి చంపుతామని ఉద్ధృతంగా మాట్లాడేవాడు మెరుస్తున్న శూలమే ఆయుధంగా కలవాడు హిమవంతుని స్నేహం వల్ల ఉన్న పెద్దదైన రేధుగుటిలాగా ఉన్న తెల్లనైన మహావృషాభాన్ని ఎక్కిన వారు అయిన రుద్రుడు. మొత్తం యుద్ధానికి కుమారస్వామి 12 రుద్రుడు కూడా వచ్చేసారు. ఏకాదశుడు దేవగణాలు కుమారస్వామిని అనుసరించి నడవ పైన చెప్పిన దిక్పాలుగల కంటే వేరైన దేవగణాలు యుద్ధ ఆనందం చేత నవ్వుతున్న ముఖారవిందం కలబాళి మహారణోత్సవంలో శ్రద్ధ కలబాళి బలవత్తరాలైన తమ వాహనాలని కవచాలతో ధరించి యుద్ధానికి సన్నద్ధులై కుమారస్వామిని అనుకరించ యుద్ధానికి కావలసిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాక ఎత్తైన బంగారు ధ్వజాల స్తంభాలతో వ్యాపించిన ప్రకాశిస్తున్న ఆకుపచ్చ పసుపుపచ్చ మొదలైన రంగులతో విచిత్రమైన ఛత్రాలు గొడుగులు కదిలే మేఘాలు అనే రథాల ఘోషతో భయంకరాలైన గజేంద్రుల ఘంటారవాలు కలవి
వివిధాలైన ఆయుధాల కాంతి మండలాన్ని దిగంతాల వరకు భూనభోంతరాల మధ్య వ్యాపింపచేసేవి అయిన గొప్ప దేవ సైన్యానికి వెనకగా నవ్వుతూ పినాకపాణి అయిన శివుడి యొక్క కుమారుడు నడిచాడు. వీళ్ళంతా ముందు వెనకాల రోషం చేత పైకెగురుతున్న నడుస్తున్న దేవతల సైన్యం యొక్క ఘోర ఘోషల చేత వారి సైన్యం యొక్క పెద్ద ధ్వజాల సమూహం చేత నిండిన భూమండలాన్ని దట్టమైన మేఘాలతో నిండిన నిగ్మండలం కల ఆకాశానికి భేదమే లేకుండా పోయి, అంటే భూమండలం ఆకాశం అంతా ఆక్రమించింది ఆ సైన్యం అన్నది. సురారి లక్ష్మీ పరికంపహేతవు దిక్చక్రవాల ప్రతినాదమేదురాహ నభోంత కుక్షిం భరయో ఘనాక్స్వన నిఘన్యమానై పటగైర్వినేవితేనిరే యోద్ధృప్రస్థానే పటహధ్వనివన్ ప్రమధ్యమానాంబుధి గర్జితజ్జనైః సురారి నారీ గణగర్భసాపాతనై నభశ్చ మూఢూలికులై రివాకులం రరాసగాఢం పటః ప్రతిస్వనైః క్షుణ్ణం రథైర్వాజిభిః आहतं खुरैः करीन्द्रकर्णैः परितः प्रसारितं धृतं ध्वजैः काञ्चनशैलजं रजो वतैर्हतं व्योम समारुह क्रमात् सेना आगमनवन् न केवलं व्योमनान्यारूढं किन्तु जगन्तेष्वपि तदेत्याह कथं खुरैरज्जतुरङ्गपुङ्गवै उपच्चकाहाटक मेदिनीरजः गतं दिगन्तान्मुखुरैः समीरणैः सुविभ्रमं भूरि बभार भूयसा మ్రోగింపబడుతున్న పటహాది వాద్యాల ధ్వను దేవతల శత్రువైన తారకాసురుడి యొక్క సంపద పరికంపించటానికి కారణమై దిగ్మండలంలో గంభీరంగా ప్రతిధ్వనిస్తున్న ఆకాశపు ప్రాంతం పొట్టనంతటినీ నింపుకొని, అంటే ఆకాశమంతా అయిన గంభీరాలైన శబ్దాలు వ్యాపించాయి. యోధుల ప్రయాణ సూచకాలుగా యుద్ధ భేరులు మ్రోగట, సైన్యపు కదలిక వలన రేగిన ధూళి కణాల ద్వారా ఆకాశమంతటా వ్యాపించింది. అమృతం కోసం చిలకబడే క్షీర సముద్ర ఘోషను భయపెట్టింది, అంటే అంతకంటే ఎక్కువ శబ్దం కలిగిన. అందువల్లనే దేవతల శత్రువైన తారకాసురుని భార్య గర్భస్రావాలకు కారణమై అయిన పటహాల ధ్వని స్వర్గలోకం వరకు ప్రతిధ్వనిస్తున్నాయా అన్నట్లుగా మారుమోగి రథాల చేత నలగగొట్టబడిందై, గుర్రాల గిట్టల చేత పొడి పొడిగా చెయ్యబడిందై, మదగజాల చెవుల చేత అన్ని వైపుల వ్యాపించినట్లు విసరబడినదై, జెండాల చేత కంపింప చేయబడిందై, వాయువు చేత స్ఫురింపబడిందై, ఈ సుమేరు పర్వతం నుండి పుట్టిన పసుపు పచ్చని ధూళి క్రమంగా ఆకాశం మీదకి పాకింది. సైన్యపు నడక వర్ణిస్తూ ధూళి కేవలం ఆకాశం మీద మాత్రమే ఎక్కలా దిగంతాల వరకు వ్యాపించిందని చెప్పు. రథాలను మోస్తున్న శ్రేష్టమైన అశ్వాల యొక్క గిట్టల చేత తవ్వబడిన మేరు పర్వత ప్రాంతంలో ఉన్న బంగారు భూమి యొక్క ధూళి పెద్దగా శబ్దించే వాయువుల చేత దిగంత ప్రాంతాల వరకు చేరి ఎంతో శోభాయమానంగా ఉంది. అధస్తథోర్ధ పురతోధ పృష్ఠదో అభీతో విచామీకరణేను రుచ్చకై
చమూషు సర్ప మరుదాహతోహర నవీన సూర్యస్య చ కాంతి వైభవం బలోద్ధృతం కంచన భూమిజం రజు బభౌ దిగంతేషు నభస్థలే స్థితం అకాల సంధ్యా ఘన రాగపింగళం ఘనం ఘనానామివ వృందముజ్యతం హేమావనీషు ప్రతిబింబమాత్మనో ముహుర్విలోక్యాభిముఖం మహాగజాః రసాతరోత్తేర్న గజ భ్రమాత్కృతా దంత ప్రకాండ ప్రహుతాని తే నిరే సుజాత సింధూర పరాగ పింజరైః కలం చలద్భిః స్వరసైన్య సింధురైః శుద్ధాసు చామీకర శైలభూమిషు నాదృశ్యత స్వం ప్రతిబింబమగ్రతః. సేనల మధ్య భాగంలో గాలి చేత వీవబడి బంగారు రంగు గల ధూళి క్రిందికి పైకి ముందుకి వెనక్కి అన్ని వైపులకు వ్యాపిస్తూ ఉదయ సూర్యుడి యొక్క కాంతి సంపదను తగ్గించి బంగారు రంగు గల ధూళి అవటం చేత పచ్చగా ప్రకాశమై సూర్యకాంతిని మించిన కాంతి కలిగి బంగారు నేలలో పుట్టిన పసుపు పచ్చని ధూళి సైన్యాలలో సైనికుల కవాతు చేత ఎగరగొట్టబడి దిక్కుల చివర ఆకాశమంతా వ్యాపించబడి కాలం కాని కాలంలో వచ్చి దట్టమై సంధ్యామేఘపు ఎర్రదనంతో సుమేరు పర్వతం నుండి ఉద్భవించిన ఎరుపు పసుపు రంగులతో దట్టమైన మేఘ సమూహంలాగా సైన్యంలోని మహాగజాలు బంగారు భూములలో తమ ఎదటబడిన తమ ప్రతిబింబాలను చూసి అవి పాతాళ లోకం నుండి పైకి వచ్చిన ఏనుగులా అన్నట్లుగా భ్రమపడి కోపంతో తమ దంతాలని స్తంభాలతో ఆ ప్రతిబింబిత గజాలను కొట్టసాగాయి. శుభప్రదమైన సింధూరపు పొడి చేత పసుపు కలిసి ఎర్రనివై నెమ్మదిగా గంభీరంగా నడుస్తున్న అయిన నడిచేటువంటి దేవసైన్యంలోని ఏనుగులు నిర్మలాలై సుమేరు పర్వతాల బంగారు భూములలో ఎదుట పడిన తమ ప్రతిబింబాలని చూడని ఆధారమైన ఎరుపుతో కూడిన పచ్చని శరీరం కల ఏనుగులు అధేయమైన బంగారు భూములలో ప్రతిబింబించిన గజాలు ఎలాంటి భేదం లేకపోవటంతో ఆ ఏనుగులు కనపట్టలేదు. మిగతా విషయాలు రేపు.